పరిహార సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధన్వంతరి మహాలక్ష్మి హోమం నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి చక్రపాణి తెలిపారు. ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ సౌజన్యంతో తుడా గ్రౌండ్స్లో సంపూర్ణ లోక కళ్యాణం కోసం ఈ హోమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరి సమస్త జనావళి సుఖశాంతులతో వర్ధిల్లేందుకు ఈ హోమం సంకల్పించబడిందని వివరించారు. ఈ సామూహిక హోమంలో ఎలాంటి భేదభావాలు లేకుండా పాల్గొనవచ్చునని చెప్పారు. పూర్ణాహుతి తర్వాత భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ఇతర వివరాలకు 9966291381 91543565 అనే ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. పరిహార సేవా సమితి, పరిహార సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో గత 10 సంవత్సరములుగా ప్రజలందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుగ్రహం కలగాలి అని ధన్వంతరి మహాలక్ష్మి యజ్ఞము నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే తరుణంలో ఈ సంవత్సరము ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారము టుడా గ్రౌండ్స్ అయినటువంటి ఇందిరా మైదానములో ఈ యాగం నిర్వహించబడుతుంది. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశము లోక కళ్యాణార్థము, ప్రజలందరికీ ధన్వంతరి అనుగ్రహము చేత ఆరోగ్యము వర్ధిల్లాలి అని, మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలతో జనాలు తులతూగుతూ ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుగ్రహం పొందాలి అని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొనవచ్చు. ఎటువంటి ప్రవేశ రుసుము కానీ ఎటువంటి రుసుము లేకుండా నిర్వహించేటువంటి జనాలకు ఉపయోగపడాలి అన్న సంకల్పంతో చేస్తున్న కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరము మనకు ఎంతోమంది ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ, ముఖ్యంగా తిరుపతి పట్టణవాసులు అందరూ పాల్గొనవాలి అని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమవుతుంది. దాదాపు 12-12:30కు పూర్ణాహుతి ఉంటుంది. ప్రజలందరూ పాల్గొని మీ చేతనే సంకల్పం చేయించబడుతుంది. అష్టోత్తర శతనామ అర్చనలు మీ చేతనే చేయించబడతాయి, మీ చేత పలికింపబడతాయి. కాబట్టి మీరందరూ పాల్గొని ధన్వంతరి యొక్క అనుగ్రహము చేత, అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహము చేత ఆరోగ్యము, ఐశ్వర్యముగా ఉండాలి అని ఆ దేవదేవుని కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము.